జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ తన పరువు తానే తీసుకుంటున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతతో మాట్లాడకుండా అసూయ ద్వేషంతో రగిలిపోతూ స్పీచ్లు ఇస్తున్నారు. ఒకవైపు టీడీపీకి బానిసగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు టీడీపీ నుంచి వచ్చిన వారిని చేర్చుకుని జనసేన టికెట్లు ఇస్తున్నారు. ఎవరైనా మిత్రపక్ష నేతల్ని తన పార్టీలో చేర్చుకుంటారా? మరి టీడీపీ నేతలు జనసేనలోకి వెళ్లటాన్ని కుమ్మక్కు రాజకీయాలనక ఏమంటారు? పవన్ తీరుపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఏమైంది? ఆయన ఏది పడితే అది మాట్లాడి పరువు తీసుకుంటున్నారు. ప్రజల సంగతి ఎలా ఉన్నా సొంత పార్టీలోనే అప్రదిష్ట పాలవుతున్నారు. తెలుగుదేశంకు బానిసత్వం చేస్తున్నారని విమర్శ ఎదుర్కొంటున్న పవన్ కళ్యాణ్ తాజాగా ఒక టీడీపీ మాజీ ఎమ్మెల్యేని జనసేనలో చేర్చుకున్న తీరు చూశాక ఈయన మరింత దిగజారిపోయారని అర్థమవుతుంది. భీమవరం సీటును పొత్తులో భాగంగా జనసేన కేటాయించారు. కానీ అక్కడ ఆయన తన పార్టీ కోసం పనిచేసేవారికి టికెట్ ఇవ్వలేదు. తెలుగుదేశం నుంచి అరువు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే పి రామాంజనేయులకు ఇచ్చారు. గత 2019 ఎన్నికల్లో రామాంజనేయులు కూడా గత ఎన్నికల్లో భీమవరం నుంచే పవన్ కళ్యాణ్పై పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ రామాంజనేయులు ఇద్దరూ ఓటమి చెంది వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ గెలుపొందారు. ఈసారి అదే రామాంజనేయులకి జనసేన టికెట్ ఇస్తున్నారు. అంటే అక్కడ జనసేనకు అభ్యర్థులే కరువయ్యారా? ఒకవేళ ఉన్న చంద్రబాబు ఆదేశాల మేరకు కిక్కురుమనకుండా ఆ పార్టీ వ్యక్తికి టికెట్ ఇస్తున్నారా? నామకే వస్తే టీడీపీ నుంచి జనసేనలోకి తీసుకొచ్చి కథ నడిపించారా అన్న డౌట్ వస్తుంది. పొత్తులు కుదరకముందు సంబంధిత పార్టీల నుంచి ఫిరాయింపులకు అవకాశం ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ టీడీపీ జనసేనల మధ్య పొత్తు కుదిరిన తర్వాత ఇలా ఫిరాయింపులు జరుగుతాయా? ఫిరాయింపు జరిగితే దాన్ని టీడీపీ అంగీకరిస్తుందా? టీడీపీ తన నేతను జనసేనలోకి పంపిందంటే దాని అర్థం ఏమిటి? సాధారణంగా అయితే పొత్తులో ఉన్న పార్టీల మధ్య పార్టీ మార్పిడులు జరిగితే పెద్ద గొడవ అవుతుంది. అలా కాకుండా చంద్రబాబు నోరు విప్పలేదంటే దాని అర్థం తన అనుమతి మేరకే మ్యాచ్ ఫిక్సింగ్ ప్రకారమే అలా జరిగిందని తేలడం లేదా? ఇలాంటి దిక్కుమాలిన రాజకీయం చేయడానికి ఎవరైనా సిగ్గుపడాలి. అలా సిగ్గుపడకపోగా పవన్ కళ్యాణ్ సొంత పార్టీ వారిని అవమానిస్తూ మాట్లాడుతూనే ఉన్నారు. మనం ఎక్కువ సీట్లు తీసుకున్నాం, తక్కువ సీట్లు తీసుకున్నామని ఆలోచించకండి అని ఆయన చెబుతున్నారు. జనసేనకు సీట్లు తగ్గిపోయాయని అందరూ అంటున్నారు. 2019 ఎన్నికల్లో నా ఒక్క సీటు గెలిచినా ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు అని ఆయన అంటున్నారు. అంటే ఇప్పుడు తాపత్రయం అంతా తను ఒక్కడే గెలవడం కోసమా? 2019లో చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేల్చడం కోసం పవన్ కళ్యాణ్ బీఎస్పీ వామపక్షాలతో కలిసి పోటీ చేశారు. దీనికి ఆయనే బాధ్యత వహించాలి తప్ప ఎవరిని తప్పుపడతారు? తను ఒక్కడే గెలవకపోవడానికి తన వైఫల్యం అవుతుంది తప్ప కార్యకర్తలు ఏం చేయాలి? జనంలో ఆదరణ లేనప్పుడు అసలు మండలాల వారీగా పార్టీ నిర్మాణమే చేయలేకపోయిన వైఫల్యం పవన్ కళ్యాణ్దే కదా. ఇంకో రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అవ్వాలని జనసైనికులు కాపు సామాజిక వర్గం వారు కోరుకోవడమే తప్పు అనుకోవాలి. వ్యక్తిత్వం లేని పవన్ కళ్యాణ్ వంటి వారు వేరొకరికి ఇంత దారుణంగా సరెండర్ అవుతారని ఆయన అభిమానులు ఊహించలేకపోవడం వారి తప్పు అని భావించాలి. మరికొన్ని వ్యాఖ్యలు చూడండి. భీమవరం అత్యంత కుబేరులు ఉన్న నగరం అట, ఒక రౌడీ చేతిలో ఇరుక్కుపోయిందట. భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్ను తరిమేయాలట. అతను ఏమైనా మంచివాడా? సమాజానికి అండగా ఉండేవాడా? కాపు కులస్తుడే కావచ్చు అంటూ ఏదేదో మాట్లాడి సభలో ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచారు. చివరికి కాపు కులం అన్న ప్రస్తావన కూడా నిస్సిగ్గుగానే తీసుకొచ్చారు. ముఖ్యమంత్రిని పట్టుకుని క్రిమినల్ అని, తనను ఓడించిన ఎమ్మెల్యేని రౌడీ అని అనడం ద్వారా పవన్ కళ్యాణ్ తన అక్కసు ద్వేషాన్ని వెలిబుచ్చారు. నిజానికి ఎవరు క్రిమినల్, ఎవరు రౌడీ? వైసీపీ నేతలను బట్టలు తీసి కొడతానని పెద్ద గొంతేసుకుని అరిచిన పవన్ కళ్యాణ్ రౌడీ అవుతారా? లేక ప్రజలకు ఉపయోగపడటం కోసం సొంత భూమిని దానం చేసిన గ్రంథి శ్రీనివాస్ రౌడీ అవుతారా? 3 పెళ్లిళ్ళు చేసుకోవడమే కాకుండా అదేదో ఘనకార్యంలా చెప్పుకోవడం, అక్కడితో ఆగకుండా భార్య ఉండగానే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం, ఇది క్రిమినల్ చర్య అవుతుందా? లేక అలాంటి పనులు చేయకుండా రాష్ట్రంలో మహిళల కోసం పలు స్కీములు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి క్రిమినల్ అవుతారా? పవన్ కళ్యాణ్ తాను గెలిస్తే ఏం చేస్తానో చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం జగన్ అమలు చేస్తున్న స్కీములపై ఆయన వైఖరి ఏమిటి? పాలనలో తీసుకొచ్చిన మార్పులను ఎలా చూస్తారు? పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీల ఏర్పాటు, స్కూళ్ల బాగుచేత, ఆరోగ్యం తదితర చర్యలు రాష్ట్రాన్ని నాశనం చేస్తాయా? లేక అమరావతి పేరుతో 3 పంటలు పండే భూములను నాశనం చేసిన వ్యక్తి వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందా? తనే గతంలో అమరావతిని కుల రాజధాని అని పవన్ ఎందుకన్నారు? ఇలాంటి వాటిపై మాట్లాడడానికి తన వద్ద ఎలాంటి సరుకు లేకపోవడం వల్ల ఇలా రౌడీ భాష, క్రిమినల్ భాష వాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ మిగిలిన విషయాలతో పాటు రాజకీయ ప్రత్యర్థిపై వ్యక్తిగత ఆరోపణలు చేసి బురదలడం కూడా చంద్రబాబు నుంచే ట్రైనింగ్ అయినట్లుగా అనిపిస్తుంది. జగన్ ఓడించలేకపోతున్నామన్న దుగ్ధతో పవన్ కళ్యాణ్ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. అసూయ మరీ ఎక్కువైతే ఆయనకే అనారోగ్యం. ఆ విషయాన్ని ఆయన గుర్తుంచుకుని మాట్లాడితే